Good morning of you. So today we are going to learn another topic from our medical coding. So today we will discuss about ICD coding applications and ICD coding related guidelines and ICD 11 గురించి and final review తెలుసుకుందాం. సో ఈరోజు క్లాస్లో ఐసిడి కోడింగ్ అప్లికేషన్స్ గురించి గైడ్ లైన్స్, ఐసిడి కోడింగ్ కి సంబంధించిన గైడ్ లైన్స్ గురించి ఐసిడి 11 అండ్ ఫైనల్ రివ్యూ తెలుసుకుందాం ఈరోజు క్లాస్లో. సో నౌ ఇంట్రడక్షన్ టు ఐసిడి కోడింగ్ అప్లికేషన్స్. ఐసిడి కోడింగ్ అప్లికేషన్స్ కి సంబంధించి మొట్టమొదటిగా చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ టు ఐసిడి కోడింగ్ అప్లికేషన్స్. ఐసిడి కోడింగ్ అప్లికేషన్స్ కి సంబంధించిన చిన్న ఇంట్రడక్షన్. ద ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ లో ఈజ్ మోర్ దెన్ ఏ డిసీజ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఇక్కడ ఓన్లీ వ్యాధుల గురించి మాత్రమే వర్గీకరణ కాకుండా ఇట్ ఈస్ ఎ పర్టికులర్ టూల్. ఇది ఒక స్పెషల్ టూల్ లాగా ఉపయోగపడుతుందండి. ఈ ఐసిడి 10 అనేది ఇట్స్ ఎ పర్టికులర్ టూల్, ఒక ప్రత్యేకమైన టూల్ మాదిరిగా ఉపయోగపడుతుంది. యూజ్డ్ ఎవ్రీ డే బై హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్లో ఉన్నారో ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ప్రతిరోజు వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ లో ఉపయోగపడుతుంది. మెడికల్ కోడర్స్, ఎవరైతే మెడికల్ కోడింగ్ చేస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ హాస్పిటల్స్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, దీంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సహకారంగా ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి క్లైమ్స్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏజెన్సీస్ కి సపోర్ట్ గా ఉంటుందండి. అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి సపోర్ట్ గా ఉంటుంది ఐసిడి కోడింగ్ అప్లికేషన్స్ అనేది. ఐసిడి కోడింగ్ హెల్ప్స్. ఈ ఐసిడి కోడింగ్ ఎలా సహాయపడుతుందంటే డాక్యుమెంట్ పేషెంట్ డయాగ్నోసిస్. పేషెంట్ యొక్క వ్యాధిని డాక్యుమెంట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అసలు పేషెంట్ కి ఏ రకమైన వ్యాధి ఉంది, ఆ వ్యాధిని కోడింగ్ రూపంలో డాక్యుమెంటేషన్ చేయడానికి ఐసిడి 10 అప్లికేషన్స్ ఉపయోగపడతాయి. ప్రాసెస్ ఇన్సూరెన్స్ క్లైమ్స్. ఇన్సూరెన్స్ కి సంబంధించిన క్లైమ్స్ ని ప్రాసెస్ చేయడానికి ఈ ఐసిడి 10 చాప్టర్స్ ఉపయోగపడతాయి. మెయింటైన్ హెల్త్ కేర్ రికార్డ్స్. దీంతో పాటు హెల్త్ కేర్ కి సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. సపోర్ట్ పబ్లిక్ హెల్త్ రిపోర్టింగ్. పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన రిపోర్టింగ్ చేయడానికి ఈ ఐసిడి 10 కోడింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్ హెల్త్ కేర్ క్వాలిటీ. దీంతో పాటు హెల్త్ కేర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐసిడి 10 అప్లికేషన్స్ ఉపయోగపడుతుంది. ఇట్ విల్ ఇంప్రూవ్ హెల్త్ కేర్ క్వాలిటీ. హెల్త్ కేర్ క్వాలిటీగా అందించడానికి ఐసిడి 10 అప్లికేషన్స్ ఉపయోగపడతాయి. మెడికల్ కోడర్స్ మస్ట్ అండర్స్టాండ్ హౌ ఐసిడి కోడ్స్ ఆర్ అప్లైడ్ ఇన్ రియల్ వరల్డ్ హెల్త్ కేర్ సిచ్యువేషన్. ఎవరైతే మెడికల్ కోడింగ్ చేస్తున్నారో ఈ మెడికల్ కోడర్స్ కి ఈ ఐసిడి 10 అప్లికేషన్స్ ఎలా ఉపయోగపడుతుంటాయంటే ఖచ్చితంగా వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలండి. ఎవరైతే మెడికల్ కోడింగ్ చేస్తున్నారో ఈ మెడికల్ కోడింగ్ చేసే వ్యక్తులకి దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఐసిడి కోడ్స్. దే మస్ట్ ఆల్సో ఫాలో కోడింగ్ గైడ్ లైన్స్. ఎవరైతే మెడికల్ కోడింగ్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా ఈ కోడింగ్ కి సంబంధించిన గైడ్ లైన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అండ్ స్టే అప్డేటెడ్. పాటించడంతో పాటు అప్డేట్ గా ఉండాలి. ఏదైతే లేటెస్ట్ విషయాలు ఉన్నాయో ఆ నాలెడ్జ్ అంతా తెలుసుకుంటూ ఉండాలి. విత్ న్యూ డెవలప్మెంట్ సచ్ యాస్ ఐసిడి 11. లేటెస్ట్ గా ఏదైతే ఐసిడి 11 అప్లికేషన్స్ వచ్చినాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా రెగ్యులర్ గా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉండాలి. ఐసిడి కోడింగ్ ఇన్ ప్రాక్టీస్. ఇప్పుడు
ఐసిడి కోడింగ్ ప్రాక్టీస్ లో ఎలా చేస్తుందో చూద్దాం. ఐసిడి కోడింగ్ ఇన్ ప్రాక్టీస్. మెడికల్ కోడింగ్ ఇన్వాల్వ్స్ రివ్యూయింగ్ క్లినికల్ డాక్యుమెంటేషన్. ఈ మెడికల్ కోడింగ్ లో మనం ఏం చేస్తామంటే, మెడికల్ కోడింగ్ ఇన్వాల్వ్స్ రివ్యూయింగ్ క్లినికల్ డాక్యుమెంటేషన్. ఈ మెడికల్ కోడింగ్ లో ఏం చేస్తామంటే రివ్యూ చేస్తామండి. మెడికల్ కోడింగ్ ఇన్వాల్వ్స్ రివ్యూయింగ్ క్లినికల్ డాక్యుమెంటేషన్. క్లినికల్ డాక్యుమెంటేషన్ రివ్యూ చేయడం అండ్ అసైనింగ్ యాక్యురేట్ డయాగ్నోసిస్ కోడ్. దీంతో పాటు యాక్యురేట్ గా డయాగ్నోసిస్ కోడ్, ఏదైతే డయాగ్నోసిస్ కోడింగ్ సిస్టమ్ ఉందో ఈ కోడింగ్ సిస్టమ్ ని కరెక్ట్ గా చేయటం అండి. యాక్యురేట్, కరెక్ట్ గా కోడింగ్ సిస్టమ్ ని మెయింటైన్ చేయటం. బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్, పేషెంట్ కండిషన్ బట్టి కోడింగ్ చేయడం అండి. ఓకే, ద కోడర్ మస్ట్ ఐడెంటిఫై. యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలండి. యాజ్ ఏ కోడర్, ద కోడర్ మస్ట్ ఐడెంటిఫై. యాజ్ ఏ మెడికల్ కోడర్ గా ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. ఏం ఐడెంటిఫై చేయాలంటే ప్రైమరీ డయాగ్నోసిస్, ప్రాథమికంగా పేషెంట్ కున్న వ్యాధిని ఖచ్చితంగా యాజ్ ఏ మెడికల్ కోడర్ గా ఐడెంటిఫై చేసేలా ఉండాలి. నెక్స్ట్ సెకండరీ డయాగ్నోసిస్, ఆ పేషెంట్ కి అదనంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా గుర్తించాలి. నెక్స్ట్ ప్రైమరీ డయాగ్నోసిస్ మెయిన్ డిసీజ్ కండిషన్, సెకండరీ డయాగ్నోసిస్ అదనంగా ఉన్న వ్యాధులు, కాంప్లికేషన్స్ అంటే అతనికి ఆ పేషెంట్ ఉన్న ఇబ్బందులు, కొమార్బిడిటీస్ అతనికి ఉన్న కోమార్బిడిటీస్ అతనికి అదనంగా ఉన్న, అంటే అదనంగా అండి, అదనంగా ఉన్న వ్యాధులు, అతనికి ఉన్న వ్యాధి, కోమార్బిడిటీ అంటే ఆ పేషెంట్ కి ఆ వ్యాధితో పాటు ఇంకా ఉన్న అదనంగా ఉన్న వ్యాధులు, ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ఇంజరీ. సో ఎక్స్టర్నల్ గా ఇంజరీ అవడానికి గల కారణాలు, ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ఇంజరీ. లెట్ us ఎగ్జామిన్ సమ్ కామన్ ఎగ్జాంపుల్స్. ఈరోజు మనం క్లాస్లో కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకున్నామండి. లెట్ us ఎగ్జామిన్ కామన్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1, టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ విత్ డయాబెటిక్ నెఫ్రోపతి. ఒక కండిషన్ టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ అనే కండిషన్ ఉందనుకోండి, విత్ డయాబెటిక్ నెఫ్రోపతి, పేషెంట్ కి డయాబెటిక్ నెఫ్రోపతి ఉందనుకోండి. చూద్దాం క్లినికల్ డాక్యుమెంటేషన్ ఎలా చేస్తారు చూద్దాం. క్లినికల్ డాక్యుమెంటేషన్ ఎలా చేయాలంటే, ఈ క్లినికల్ డాక్యుమెంటేషన్, ఏ పేషెంట్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ టైప్ 2 డయాబెటిస్ మిలిటస్. ఒక పేషెంట్ టైప్ 2 డయాబెటిస్ అనే వ్యాధి పేషెంట్కి ఉందని మనం గుర్తించవచ్చు. వ్యాధి అండి డయాబెటిక్ నెఫ్రోపతి అండి. డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీ డిసీజ్ కాజ్డ్ బై డయాబెటిస్. ఇతనికి డయాబెటిస్ మిలిటస్ అనే వ్యాధి, షుగర్ వ్యాధి ఉంది. ఈ షుగర్ వ్యాధి ఉండటం వల్ల ఈ పేషెంట్ కి డయాబెటిక్ నెఫ్రోపతి అంటే డయాబెటిస్ వల్ల కిడ్నీస్ సంబంధించిన వ్యాధి వచ్చిందండి. దాన్ని డయాబెటిక్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వటం, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వటం. సో ఇటువంటి కండిషన్ ని డయాబెటిక్ నెఫ్రోపతి, కిడ్నీ డిసీజ్ కాజ్డ్ బై డయాబెటిస్ అండి. డయాబెటిస్ వల్ల కిడ్నీ డిసీజ్ వచ్చిందని మనం గుర్తించవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ డయాగ్నోసిస్ కోడింగ్. ఇక్కడ ప్రైమరీ డయాగ్నోసిస్ కోడింగ్ అంటే ద ప్రైమరీ డయాగ్నోసిస్ ఇస్ ద మెయిన్ కండిషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హెల్త్ కేర్ ఎన్కౌంటర్. ఈ హెల్త్ కేర్ ఎన్కౌంటర్ లో ప్రైమరీ డయాగ్నోసిస్ అనేది మెయిన్ అండి. డాక్యుమెంటేషన్ లో, క్లినికల్ డాక్యుమెంటేషన్ లో కానీ మెడికల్ కోడింగ్ లో కానీ ప్రైమరీ డయాగ్నోసిస్ అనేది మెయిన్ కండిషన్. ద ప్రైమరీ డయాగ్నోసిస్ ఇస్ ద మెయిన్ కండిషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హెల్త్ కేర్ ఎన్కౌంటర్. హెల్త్ కేర్ ఎన్కౌంటర్ లో ప్రైమరీ డయాగ్నోసిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇన్ దిస్ కేస్, ఇప్పుడు మనం చెప్పుకున్న కేసులో టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ విత్ డయాబెటిక్ నెఫ్రోపతి. టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ విత్ డయాబెటిక్ నెఫ్రోపతి ఇస్ ద ప్రిన్సిపల్ కండిషన్ అండి. టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ అనేది విత్ డయాబెటిక్ నెఫ్రోపతి అనేది ప్రిన్సిపల్ కండిషన్. ద ఐసిడి కోడ్ సెలెక్టెడ్ షుడ్ యాక్యురేట్లీ రిఫ్లెక్ట్. ఏదైతే మనం చేస్తున్న ఐసిడి కోడ్ ఉందండి, ఏదైతే ఉందో ఇట్ విల్ రిఫ్లెక్ట్ అండి. ఓకే, డయాబెటిస్ టైప్, పేషెంట్ కి ఏ టైప్ ఆఫ్ డయాబెటిస్ ఉంది,
presence of nephropathy complication. Presence of nephropathy complications. పేషెంట్ కి నెప్రోపతి అంటే కిడ్నీకి సంబంధించిన కాంప్లికేషన్స్ గురించి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ కోడింగ్ ద్వారా. ఓకే, టైప్ 2 డయాబెటిస్ విత్ డయాబెటిక్ నెఫ్రోపతి అనే కండిషన్ ఇస్ ద ప్రిన్సిపల్ కండిషన్, అంటే మెయిన్ కండిషన్ అండి, పేషెంట్ కు ఉన్న మెయిన్ వ్యాధి. సో ఇక్కడ ద ఐసిడి కోడ్ సెలెక్టెడ్ షుడ్ యాక్యురేట్లీ రిఫ్లెక్ట్ డయాబెటిక్ టైప్, ఏ టైప్ ఆఫ్ డయాబెటిస్ పేషెంట్ కు ఉందో తెలుసుకోవచ్చు. ప్రెజెన్స్ ఆఫ్ నెఫ్రోపతి కాంప్లికేషన్స్, పేషెంట్ కి సంబంధించిన కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ కోడింగ్ ద్వారా. ఇంపార్టెన్స్ ఇక్కడ ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్యురేట్ కోడింగ్ హెల్ప్స్. కరెక్ట్ గా మనం కోడింగ్ చేయడం వల్ల డాక్యుమెంట్ డిసీజ్ సివియారిటీ, ఆ వ్యాధి యొక్క సివియారిటీని మనం డాక్యుమెంట్ చేయొచ్చు. సపోర్ట్ ట్రీట్మెంట్ ప్లానింగ్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఎన్ష్యూర్ కరెక్ట్ ఇన్సూరెన్స్ రీఎంబర్స్మెంట్ అండి, కరెక్ట్ గా ఆ పేషెంట్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ అనేది రీఎంబర్స్మెంట్ జరగడానికి ఉపయోగపడుతుంది. స్పెసిఫిక్ కోడ్స్ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ జనరల్ డయాబెటిస్ కోడ్స్. కొన్ని స్పెసిఫిక్ కోడ్స్ ఉంటాయి. ఈ స్పెసిఫిక్ కోడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ జనరల్ డయాబెటిక్ కోడ్స్. జనరల్ డయాబెటిస్ కోడ్స్ కన్నా ఈ స్పెసిఫిక్ డయాబెటిస్ కోడ్స్ అనేవి సో ముఖ్యంగా ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవడానికి సహాయపడతాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. నెక్స్ట్ కండిషన్ అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనే వ్యాధి. క్లినికల్ డాక్యుమెంటేషన్. ఏ పేషెంట్ అరైవ్ విత్, ఒక పేషెంట్ హాస్పిటల్లోకి అడ్మిషన్ అయినప్పుడు ఏ పేషెంట్ అరైవ్ విత్ చెస్ట్ పెయిన్. ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్ తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. కన్ఫర్మ్డ్ అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్. ఆ పేషెంట్ కి హార్ట్ అటాక్ ఉందని మనం కన్ఫర్మ్ చేశారు డాక్టర్ గారు. ఇక్కడ ప్రైమరీ డిసీజ్ వచ్చేసి డయాగ్నోసిస్ అండి. ద ప్రైమరీ డయాగ్నోసిస్, ఆ పేషెంట్ కు ఉన్న మెయిన్ డయాగ్నోసిస్ ఏంటంటే ద అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, సివియర్ హార్ట్ అటాక్ అండి. అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే సివియర్ గా పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ సివియర్ హార్ట్ అటాక్ తో పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. దిస్ కండిషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హాస్పిటల్ అడ్మిషన్ అండ్ ట్రీట్మెంట్. ఈ కండిషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫర్ హాస్పిటల్ అడ్మిషన్, ఇమీడియట్ గా పేషెంట్ ని హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అండ్ ట్రీట్మెంట్, పేషెంట్ ని ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అక్యూట్ ఇవ్వాలి. నెక్స్ట్ సెకండరీ డయాగ్నోసిస్ మే ఇంక్లూడ్. ఈ సెకండరీ డయాగ్నోసిస్ అనేది అసలు ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణం చూద్దాం. ఇంక్లూడ్ హైపర్ టెన్షన్ అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్ అండి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వస్తుంది. ఇది సెకండరీ కారణం అండి డయాగ్నోసిస్. నెక్స్ట్ డయాబెటిస్ మిలిటస్, పేషెంట్ కి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వస్తుంది. హైపర్ లిపిడీమియా అంటే ఇంక్రీజ్డ్ లిపిడ్స్ ఇన్ ద బ్లడ్ అండి, రక్తంలో లిపిడ్స్ యొక్క శాతం పెరగటం, కొలెస్ట్రాల్ అండి. సో దీనివల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ హార్ట్ ఫెయిల్యూర్, ఎవరికైతే హార్ట్ ఫెయిల్యూర్ అయిందో వాళ్ళకి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వస్తుందండి. ఓకే, సో దీస్ అడిషనల్ కండిషన్స్ ఎఫెక్ట్ పేషెంట్ మేనేజ్మెంట్. ఈ అడిషనల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ పేషెంట్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ డెసిషన్స్. ఈ సెకండరీ డయాగ్నోసిస్ తెలుసుకోవడం వల్ల మనం ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో హాస్పిటల్ పేషెంట్ ని మేనేజ్ చేయడానికి సహాయపడతాయి. అండ్ ట్రీట్మెంట్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయండి. ఇంపార్టెన్స్ ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ డయాగ్నోసిస్. ఇక్కడ రెండు ప్రైమరీ అండ్ సెకండరీ డయాగ్నోసిస్ మస్ట్ బి కోడెడ్ యాక్యురేట్లీ. కోడింగ్ మాత్రం ఖచ్చితంగా మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గా చేయాలి. బికాస్ దే ఇన్ఫ్లుయెన్సెస్ క్లినికల్ కేర్. కోడింగ్ కరెక్ట్ గా చేయటం వల్ల, యాక్యురేట్ గా మనం కోడింగ్ చేయటం వల్ల క్లినికల్ కేర్ అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ రీఎంబర్స్మెంట్, పేషెంట్ కి ఇన్సూరెన్స్ రీఎంబర్స్మెంట్ సరిగా జరగడానికి సహాయపడుతుంది. హెల్త్ కేర్ స్టాటిస్టిక్స్, ఆరోగ్య వ్యవస్థలో ఏదైతే మనం స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఇవ్వాలో ఆ రిపోర్ట్స్ కరెక్ట్ గా ఇవ్వడానికి ఈ మనం చేసే ప్రాపర్ కోడింగ్ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, నెక్స్ట్ కండిషన్ అండి, మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ విత్ ఫీమర్ ఫ్రాక్చర్. క్లినికల్ డాక్యుమెంటేషన్ చూద్దాం.
ఏ పేషెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. ఒక పేషెంట్ రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు యాక్సిడెంట్ అయింది. అండ్ సఫర్స్ ఏ ఫ్రాక్చర్డ్ ఫీమర్. అతనికి యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఫీమర్ ఎముకకి ఫ్రాక్చర్ అయిందండి. ఫీమర్ అనే ఎముక విరిగిపోయింది. ఇప్పుడు ఇంజరీ డయాగ్నోసిస్ కోడ్ ఉపయోగించాలి. మనం ఏం చేయాలంటే కోడింగ్ చేసేటప్పుడు మనం ఆ పేషెంట్కి ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఇంజరీకి సంబంధించిన కోడింగ్ చేయాలి. ఎలా అంటే ద ఇంజరీ కోడ్ ఐడెంటిఫైడ్స్. ఈ ICD-10 లో ఉన్న ఇంజరీ కోడ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే ఫ్రాక్చర్ ఆఫ్ ద ఫీమర్ దాంట్లో ఉంటుందండి. ICD-10 లో ఫీమర్ ఫ్రాక్చర్ అని ఐడెంటిఫై చేయొచ్చు మనం. ద డయాగ్నోసిస్ కోడ్ డిస్క్రైబ్స్. ఈ డయాగ్నోసిస్ కోడ్ లో వివరంగా ఏముంటుందంటే లొకేషన్ ఆఫ్ ఇంజరీ, గాయం ఎక్కడ జరిగిందో తెలుసుకోవచ్చు. టైప్ ఆఫ్ ఫ్రాక్చర్, ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సివియారిటీ, ఎంత సివియర్ గా ఆ ఫ్రాక్చర్ జరిగిందో ఐడెంటిఫై చేయడానికి ఇంజరీ డయాగ్నోసిస్ కోడ్స్ ఉపయోగపడతాయి. ఇంజరీ డయాగ్నోసిస్ కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్. దీంతో పాటు ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ ఉంటుందండి. ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ అండ్ అడిషనల్ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ ఎక్స్ప్లెయిన్స్. అదనంగా ఉన్న ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ ఎలా ఉపయోగపడుతుందంటే హౌ ద ఇంజరీ అక్కర్డ్, ఎలా గాయం జరిగింది. టైప్ ఆఫ్ వెహికల్ యాక్సిడెంట్స్, ఏ టైప్ ఆఫ్ వెహికల్ ద్వారా యాక్సిడెంట్ జరిగింది. సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద ఈవెంట్, సర్కమ్స్టెన్స్ పరిస్థితులండి. సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద ఈవెంట్, ఏ పరిస్థితుల్లో ఆ యాక్సిడెంట్ జరిగిందో వివరంగా మనం ఈ ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ కోడింగ్ లో తెలుసుకోవచ్చు. ఇంపార్టెన్స్, ప్రాముఖ్యంగా ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్. ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ వల్ల ఇన్ఫర్మేషన్ దేనికి సహాయపడుతుందంటే ఇంజురీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్. సో ఇంజురీ ప్రివెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంజురీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్, ఇంజురీని గాయాలు అవ్వకుండా ప్రివెంటివ్, నివారించడానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏర్పడటానికి సహాయపడుతుంది. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. ఇంజురీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్. ఇంజురీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ తర్వాత ఇంజురీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ తర్వాత పబ్లిక్ హెల్త్ రిపోర్టింగ్ చేయడానికి. నెక్స్ట్ ట్రాఫిక్ సేఫ్టీ అనలైసిస్, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు సేఫ్టీ పాటించడానికి ఆ అనలైసిస్ చేయడానికి ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ఉపయోగపడతాయి. బోత్ ఇంజురీ అండ్ ఎక్స్టర్నల్ కాజెస్, బోత్ ఇంజురీకి సంబంధించిన అండ్ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఇంపార్టెంట్ ఫర్ కంప్లీట్ డాక్యుమెంటేషన్. ఈ రెండు కూడా కంప్లీట్ గా డాక్యుమెంటేషన్ చేయడానికి ఉపయోగపడతాయండి. కంప్లీట్ గా డాక్యుమెంటేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఐసిడి కోడింగ్ గైడ్లైన్సెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఐసిడి కోడింగ్ గైడ్లైన్సెస్ మరియు బెస్ట్ ప్రాక్టీసెస్ చూద్దాం. కోడింగ్ గైడ్లైన్స్, ఈ కోడింగ్ గైడ్లైన్సెస్ ద్వారా ఎన్సూర్స్ కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ ఇన్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్. ఇక్కడ కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ, స్థిరత్వంగా మరియు కరెక్ట్ గా హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ చేయడానికి ఐసిడి కోడింగ్ గైడ్లైన్స్ ఉపయోగపడతాయండి. ఐసిడి కోడింగ్ గైడ్లైన్స్ ఉపయోగపడతాయి. ఎవ్రీ మెడికల్ కోడర్, ప్రతి మెడికల్ కోడర్ కూడా షుడ్ ఫాలో స్టాండర్డైజ్డ్ కోడింగ్ ప్రిన్సిపల్స్. ఖచ్చితంగా స్టాండర్డైజ్డ్ అంటే స్థిరత్వమైన కోడింగ్ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటించాలి. ఎలా అంటే ఫస్ట్ కోడింగ్ స్పెసిఫిసిటీ ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఖచ్చితంగా రావాలి. కోడింగ్ స్పెసిఫిసిటీ మీన్స్ స్పెసిఫిక్ అంటే ప్రత్యేకంగా ఉన్న కోడింగ్ అండి. స్పెసిఫిసిటీ మీన్స్ సెలెక్టింగ్ ద మోస్ట్ డీటెయిల్డ్ కోడ్. మనం కోడింగ్ చేసేటప్పుడు మోస్ట్ డీటెయిల్డ్ కోడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోర్టెడ్ బై క్లినికల్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ చేసుకొని ఏదైతే కరెక్ట్ గా స్పెసిఫిక్ గా సూట్ అవుద్దో ఆ కోడింగ్ మాత్రమే చేయాలి డిసీజ్ కి సంబంధించి. సెలెక్టింగ్ మోస్ట్ డీటెయిల్డ్ కోడ్, వివరంగా ఉన్న కోడింగ్ చేయాలండి. మోస్ట్ డీటెయిల్డ్ కోడ్ చేయాలి. ఎలా అంటే
వెన్ ఎవర్ పాసిబుల్, ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు కోడర్స్ షుడ్ అవాయిడ్ అన్స్పెసిఫిక్ కోడ్స్. అన్స్పెసిఫిక్ గా ఉన్న కోడ్స్ చేయకూడదండి. ఇఫ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లో ఉంటే తప్ప ఎప్పుడు కూడా అన్డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉన్న కోడింగ్ చేయకూడదు. ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ కోడింగ్ ఆస్తమా, ఇన్స్టెడ్ ఆఫ్ కోడింగ్ ఆస్తమా, ఆస్తమా అనే కోడింగ్ బదులుగా అన్స్పెసిఫైడ్, ద కోడర్ షుడ్ అసైన్ మోర్ స్పెసిఫిక్ కోడ్ ఇఫ్ డాక్యుమెంటేషన్ స్టేట్స్. మోర్ స్పెసిఫిక్ కోడ్ ని చేయాలండి. ఆస్తమాని రాయకుండా ఆస్తమా ఏ స్టేజ్ లో ఉంది, మైల్డ్ అంటే మినిమం స్టేజ్ లో ఆస్తమా ఉందా, మోడరేట్ మీడియం గా ఆస్తమాతో బాధపడుతున్నాడా పేషెంట్, నెక్స్ట్ సివియర్, మరీ ఆస్తమా సివియర్ గా ఆ పేషెంట్ ఉందా, అలా వివరంగా రాయాలి. ఆస్తమా విత్ ఎక్సర్బేషన్, ఆస్తమా ఇంకా దారుణమైన కండిషన్ లో ఉందా, ఇలా ఆస్తమాని రాయటం మాత్రమే కాకుండా ఏ స్టేజ్ లో ఆస్తమా పేషెంట్ ఉంది కూడా మనం వివరంగా కోడింగ్ రూపంలో రాయాలండి. బెనిఫిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ కోడింగ్, ఇలా స్పెసిఫిక్ కోడింగ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, స్పెసిఫిక్ కోడింగ్ ఇంప్రూవ్స్, ఈ స్పెసిఫిక్ గా కోడింగ్ చేయడం వల్ల ఇట్ విల్ ఇంప్రూవ్స్ పేషెంట్ రికార్డ్స్. పేషెంట్ రికార్డ్స్ ని మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ క్లైమ్స్ ప్రాపర్ గా జరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెల్త్ కేర్ స్టాటిస్టిక్స్, హెల్త్ కేర్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ వివరంగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్, దీంతో పాటు యాక్యురేట్ గా కరెక్ట్ గా ట్రీట్మెంట్ ప్లానింగ్ చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ డీటెయిల్ కోడింగ్ ప్రొవైడ్స్, డీటెయిల్ గా ఈ కోడింగ్ చేయడం వల్ల ప్రొవైడ్స్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ పేషెంట్ హెల్త్. ఇలా డీటెయిల్ గా కోడింగ్ చేయడం వల్ల పేషెంట్ హెల్త్ కి సంబంధించిన క్లియర్ పిక్చర్, అంటే పూర్తి వివరాలు మనం డాక్యుమెంటేషన్ చేసిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్ అడిషనల్ కోడ్స్, మెనీ పేషెంట్ హ్యావ్ మోర్ దెన్ వన్ హెల్త్ కండిషన్. చాలా మంది పేషెంట్లకి ఒక హెల్త్ కండిషన్ ఉండదండి. కొంతమందికి బ్లడ్ ప్రెషర్, షుగర్ రెండూ ఉంటాయి, డయాబెటీస్ రెండూ ఉంటాయి. ఇలా మెనీ పేషెంట్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ హెల్త్ కండిషన్స్, కోడర్ ఆఫ్టెన్ నీడ్స్ టు అసైన్ మల్టిపుల్ డయాగ్నోసిస్ కోడ్స్. సో ఇలా ఒకటి కన్నా ఎక్కువగా ఈ కోడింగ్స్ ఉంటాయి కాబట్టి, డిసీజ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి, యాజ్ ఏ మెడికల్ కోడర్ గా ఆఫ్టర్ నీడ్ టు అసైన్ మల్టిపుల్ డయాగ్నోసిస్ కోడ్స్, అటువంటి వాళ్ళకి మల్టిపుల్ డయాగ్నోసిస్ కోడింగ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కోడింగ్ కోమార్బిడిటీస్, కోడింగ్ చేసేటప్పుడు అదనంగా ఉన్న డిసీజ్ కండిషన్స్ అండి. కోడింగ్ కోమార్బిడిటీస్, ఏ కోమార్బిడిటీ ఇస్ ఏ కండిషన్, కోమార్బిడిటీ అనే కండిషన్ ఎగ్జిస్టింగ్ అలాంగ్ సైడ్ ద ప్రైమరీ డయాగ్నోసిస్ తో పాటు అలాంగ్ స్టింగ్ అనదర్ గా కండిషన్ ఉండటం అండి, మరొక కండిషన్ ఉండటం. ఎలా అంటే, ఎగ్జాంపుల్, ఏ పేషెంట్ విత్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజ్, ఆల్ రిలవెంట్ కండిషన్ షుడ్ బి కోడెడ్. ఒక పేషెంటే కానీ అడిషనల్ కోమార్బిడిటీస్ ఉంటాయండి. ఒక పేషెంటే, ఆ పేషెంట్కి డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి, 3 ఉంటాయండి. కాబట్టి మనం ఈ 3టికి కోడింగ్ చేయాలి. ఈ 3 డిసీజ్ కండిషన్స్ కి మనం కోడింగ్ చేయాలి. ఆల్ రిలవెంట్ కండిషన్స్ షుడ్ బి కోడెడ్, అంటే ఈ అన్ని కండిషన్స్ కూడా మనం ఖచ్చితంగా ప్రాపర్ గా కోడింగ్ అనేది చేయాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ కోమార్బిడిటీ కోడింగ్, ఈ కోమార్బిడిటీ కోడింగ్ యొక్క ప్రాముఖ్యత. బెనిఫిట్స్ ఇంక్లూడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కోమార్బిడిటీ కోడింగ్. బెనిఫిట్స్ ఏంటంటే, ఉపయోగాలు. ఈ కోమార్బిడిటీ కోడింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, బెటర్ క్లినికల్ డాక్యుమెంటేషన్. ఈ క్లినికల్ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు బెటర్ గా మనం చేయడానికి సహాయపడుతుంది. బెటర్ క్లినికల్ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు బెటర్ గా చేయడానికి సహాయపడుతుంది. యాక్యురేట్ రీఎంబర్స్మెంట్, కరెక్ట్ గా పేషెంట్ కి రీఎంబర్స్మెంట్ అందేలా, హాస్పిటల్స్ కి రీఎంబర్స్మెంట్ అందేలా సహాయపడుతుంది. ఇంప్రూవ్డ్ పేషెంట్ రిస్క్ అసెస్మెంట్, పేషెంట్ రిస్క్ ని మనం అసెస్మెంట్ చేయడానికి, పేషెంట్ కు ఉన్న రిస్క్ ని మనం ఇమీడియట్ గా గుర్తించడానికి ఈ కోమార్బిడిటీ కోడింగ్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ కోడింగ్ కాంప్లికేషన్స్, కోడింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు అండి. కోడింగ్ లో వచ్చే
ఇబ్బందులు, కోడింగ్ కాంప్లికేషన్స్ అంటారు. కాంప్లికేషన్స్ ఆర్ కండిషన్స్. కాంప్లికేషన్స్ అనేవి దీస్ ఆర్ కండిషన్స్ దట్ డెవలప్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ అనదర్ డిసీజ్ ఆర్ ట్రీట్మెంట్. కాంప్లికేషన్స్ అనేవి కండిషన్స్ అండి. ఏం కండిషన్స్ అంటే దట్ డెవలప్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ అనదర్ డిసీజ్ ఆర్ ట్రీట్మెంట్. పేషెంట్కు ఉన్న మరొక వ్యాధి వల్ల కానీ అతను తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల కానీ మళ్ళీ మరొక అనారోగ్యం వస్తే ఆ కండిషన్ ఏమంటారంటే కోడింగ్ కాంప్లికేషన్స్ అంటారండి. ఎగ్జాంపుల్ డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి, పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్, ప్రెజర్ అల్సర్స్, ర్యాపిడ్ పుండ్లు అంటారండి. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ షుడ్ బి డాక్యుమెంటెడ్ అండ్ కోడెడ్ అప్రోప్రియేట్లీ. సో ఇటువంటి కాంప్లికేషన్స్ ని పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వచ్చిన ఇబ్బందుల్ని, పేషెంట్కు ఉన్న మరొక రోగం వల్ల వచ్చిన ఇబ్బందుల్ని కూడా మనం కోడింగ్ చేయాలండి. ఓకే, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటీస్ ఉంది, నెఫ్రోపతి అంటే కిడ్నీ డిసీజెస్ ఉన్న, పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్ అంటే సర్జరీ చేస్తారు పేషెంట్కి, సర్జరీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తాయండి సర్జరీ వల్ల, అటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ. నెక్స్ట్ ప్రెజర్ అల్సర్స్, పేషెంట్ బెడ్ మీద పడుకున్నప్పుడు ఎక్కువ రోజులుగా వెనకాల వీప్ మీద రాపిడి పుండ్లు వస్తాయండి, బ్యాక్ అంతా. అటువంటి వాటి కండిషన్ ప్రెజర్ అల్సర్స్ అంటారు. ఈ ప్రెజర్ అల్సర్స్ సంబంధించిన కండిషన్స్ కానీ ఇటువంటి కాంప్లికేషన్స్ షుడ్ బి డాక్యుమెంటెడ్ అండ్ కోడెడ్ అప్రోప్రియేట్లీ. ఈ కండిషన్స్ ని అప్రోప్రియేట్లీ సరైన విధంగా డాక్యుమెంట్ చేయాలి, సరైన విధానంలో కోడింగ్ కూడా చేయాలండి. కోడింగ్ కూడా చేయాలి. ఎక్స్టర్నల్ కాజ్ కోడింగ్. ఎక్స్టర్నల్ కాజ్ కోడింగ్, ఎక్స్టర్నల్ కాజ్ కోడింగ్ అనేది ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇంజురీస్ అండ్ యాక్సిడెంట్స్. ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడింగ్ అనేది ముఖ్యంగా ఇంజురీస్, గాయాలైన వాళ్ళకి మరియు యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి చేసే కోడింగ్ అండి. సో లింకింగ్ ఇంజురీ అండ్ యాక్సిడెంట్ కోడ్స్, ఇంజురీని మరియు యాక్సిడెంట్స్ కోడ్ని లింక్ చేయడం వల్ల మనం కోడింగ్ అప్రోప్రియేట్ గా చేసిన వాళ్ళం అవుతాం. ఎలా అంటే వెన్ అన్ ఇంజురీ అక్కర్స్, ఎప్పుడైతే గాయమైందో కోడర్ షుడ్ ఐడెంటిఫై, యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనం గుర్తించాలండి. ఎవరికైనా గాయమైంది అనుకోండి పేషెంట్కి, ఇమీడియట్ గా యాజ్ ఏ మెడికల్ కోడర్ గా వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఇంజురీ ఇట్ సెల్ఫ్. ఇంజురీ ఎంత మోతాదులో గాయమైందో గుర్తించాలి. సెకండ్ థింగ్, ద కాజ్ ఆఫ్ ద ఇంజురీ, ఆ ఇంజురీ జరగడానికి గల కారణాన్ని గుర్తించాలి. ఏ కారణం వల్ల ఇంజురీ అయింది, యాక్సిడెంట్ వల్ల లేదా అస్సల్ట్ ఎవరైనా కొట్టడం వల్ల, మనం ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. పేషెంట్ ఇంజూర్డ్ ఇన్ ఏ మోటార్ సైకిల్ యాక్సిడెంట్. ఒక పేషెంట్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో గాయమైందండి. ఇంజరీ కోడ్, ఇమీడియట్ గా ఇంజరీ కోడ్ ఉంటుంది. ఫ్రాక్చర్డ్ ఫీమర్, ఫీమర్ అనే ఎముకకి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన కోడింగ్ చేయాలి మనం. నెక్స్ట్ అది చేయడంతో పాటు ఎక్స్టర్నల్ కాజ్ కోడ్, మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ వల్ల ఆ పేషెంట్ కి ఫీమర్ ఫ్రాక్చర్ అయిపోయిందని ఆ రెండు కోడింగ్ చేయాలండి. బోత్ కోడ్స్ ప్రొవైడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలా రెండు కోడింగ్స్ చేయటం వల్ల, అంటే ఇంజురీ గాయానికి జరిగిన కోడింగ్ మరియు ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ కోడ్, ఎక్స్టర్నల్ గా ఆ గాయం జరగడానికి కోడ్, ఈ రెండు చేయడం వల్ల బోత్ కోడ్స్ ప్రొవైడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు కోడ్స్ కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని మనకు అందేలా చేస్తాయి. ఓకే, బెనిఫిట్స్, ఉపయోగాలు ఏంటంటే ఎక్స్టర్నల్ కాజ్ కోడింగ్ సపోర్ట్స్. ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడింగ్ అనేది ఎలా సహాయపడుతుందంటే, ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ సపోర్ట్స్ ఎలా సహాయపడుతుందంటే సేఫ్టీ ప్రోగ్రామ్స్ అండి. ఏదైతే గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సంస్థలు కానీ సేఫ్టీ కోడింగ్ చేయడానికి సహాయపడతాయి. పబ్లిక్ హెల్త్ మానిటరింగ్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించడానికి సహాయపడతాయి. అండ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఎఫర్ట్స్, యాక్సిడెంట్స్ ని నివారించడానికి చర్యలు తీసుకోవడానికి, ఎఫర్ట్ అంటే చర్యలు అండి, చర్యలు తీసుకోవడానికి ఈ ఇంజరీ కోడ్ మరియు ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ సహాయపడుతుంది. నెక్స్ట్ కంప్లైన్స్ స్టాండర్డ్స్. నెక్స్ట్ కంప్లైన్స్ స్టాండర్డ్స్ అండి. మెడికల్ కోడింగ్ మస్ట్ ఫాలో అఫీషియల్ కోడింగ్ గైడ్ లైన్స్.
ఓకే, మెడికల్ కోడింగ్ ఎవరైతే చేస్తున్నారో దే మస్ట్ ఫాలో ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్. ఖచ్చితంగా ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్, ఏదైతే మన కోడింగ్ చేసేటప్పుడు ఇచ్చిన స్టాండర్డ్స్ ఉన్నాయో అవి పాటించాలి. అండ్ రెగ్యులేషన్స్, సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఓకే, ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ మరియు రెగ్యులేషన్స్ పాటించాలి. అవి ఏంటంటే ఫస్ట్ నేషనల్ కోడింగ్ స్టాండర్డ్స్, జాతీయంగా ఉన్న కోడింగ్ స్టాండర్డ్స్ అండి. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఆరోగ్య వ్యవస్థలు మస్ట్ ఫాలో అఫీషియల్ కోడింగ్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై రెగ్యులేటరీ అథారిటీస్. ఎవరైతే రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నారో ఈ రెగ్యులేటరీ అథారిటీస్ ఇచ్చిన అఫీషియల్ కోడింగ్ గైడ్ లైన్స్ ని పాటించి మాత్రమే మనం కోడింగ్ చేయాలి. ది స్టాండర్డ్స్ ఇన్స్యూట్స్, ఈ స్టాండర్డ్స్ ని ఫాలో అవటం వల్ల ఉపయోగం ఏముంటుందంటే ది స్టాండర్డ్స్ ఇన్స్యూట్స్, ఈ స్టాండర్డ్స్ ని ఫాలో అవటం వల్ల ఉపయోగం ఏంటంటే కన్సిస్టెన్సీ, స్థిరంగా మనం కన్సిస్టెంట్ గా మనం కోడింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాక్యురేట్ అంటే కరెక్ట్ గా అండి, కరెక్ట్ గా కోడింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ క్వాలిటీ డాక్యుమెంటేషన్, మనం కోడింగ్ చేసేటప్పుడు క్వాలిటీతో మెడికల్ కోడింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్వాలిటీ డాక్యుమెంటేషన్, క్వాలిటీతో, మంచి క్వాలిటీతో డాక్యుమెంటేషన్ చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్, డాక్యుమెంటేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండి. కోడర్స్ కెన్ ఓన్లీ కోడ్ ఇన్ఫర్మేషన్, కోడర్స్ ఎవరైతే ఉన్నారో కెన్ ఓన్లీ కోడ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ డాక్యుమెంటెడ్ బై హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ బట్టి మాత్రమే మనం మెడికల్ కోడింగ్ లో కోడింగ్ చేస్తామండి. ఇప్పుడు ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే డాక్టర్స్ అండి, డాక్టర్స్ కానీ హాస్పిటల్ స్టాఫ్ కానీ ఇచ్చిన ఈ ఈ ఇన్ఫర్మేషన్, ఈ డాక్యుమెంట్స్ మనం ఎలా చేయాలంటే డాక్యుమెంట్ షుడ్ బి, ఆ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎలా ఉండాలంటే షుడ్ బి కంప్లీట్, ఈ డాక్యుమెంట్ కంప్లీట్ గా ఉండాలండి. యాక్యురేట్, మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గా ఉండాలి, యాక్యురేట్ గా ఉండాలి. అండ్ క్లియర్, ఆ పదాలన్నీ క్లియర్ గా అర్థమయ్యే రీతిలో ఉండాలి. అండ్ లెజిబుల్, కరెక్ట్ గా మిస్టేక్ లేకుండా లెజిబుల్ గా ఉండాలి. అండ్ గుడ్ డాక్యుమెంటేషన్ సపోర్ట్స్ ప్రాపర్ కోడింగ్, మంచి డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్ గా కోడింగ్ చేయడానికి సహాయపడుతుంది, ప్రాపర్ గా కోడింగ్ చేయడానికి సహాయపడుతుందండి, ప్రాపర్ గా కోడింగ్ చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ కంటిన్యూస్ లెర్నింగ్, యాజ్ మెడికల్ కోడర్ గా వీ మస్ట్ హ్యావ్ కంటిన్యూస్ లెర్నింగ్ అండి. సో హెల్త్ కేర్ అండ్ డిసీజ్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్, ఈ హెల్త్ కేర్ లో మరియు డిసీజ్ క్లాసిఫికేషన్, వ్యాధుల యొక్క వర్గీకరణ సిస్టమ్స్ అనేవి చేంజ్ రెగ్యులర్ గా మారుతూ ఉంటాయండి. ట్రీట్మెంట్ మారుతూ ఉంటాయి, కొన్ని డయాగ్నోసిస్ లో మారుతూ ఉంటాయండి. సో కోడర్స్ మస్ట్ స్టే అప్డేటెడ్ త్రూ అవుట్ దేర్ కెరీర్స్. వాళ్ళ కెరీర్ లో ఎవరైతే కోడర్స్ ఉన్నారో దే మస్ట్ స్టే అప్డేటెడ్, ఎప్పుడు కూడా అప్డేట్ గా ఉండాలి. డిసీజెస్ కండిషన్స్ కానీ, ట్రీట్మెంట్ కండిషన్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మెడికల్ కోడర్ గా మనం రెగ్యులర్ గా అప్డేటెడ్ గా ఉండాలి. కీపింగ్ అప్డేటెడ్ విత్ రివిజన్స్, ఈ అప్డేట్ ఎలా ఉండాలంటే రివిజన్స్ చేస్తూ ఉండాలండి. మెడికల్ కోడర్స్ షుడ్ రెగ్యులర్లీ రివ్యూ, యాజ్ ఏ మెడికల్ కోడర్ గా దే మస్ట్ హ్యాస్ టు రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ ఉండాలి. ఐసిడి అప్డేట్స్, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చినాయో లేదో రెగ్యులర్ గా అప్డేట్ అవుతూ ఉండాలి, ఒకవేళ వస్తే నేర్చుకోవాలి. కోడింగ్ గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా పాటించాలి. న్యూ డిసీజ్ క్లాసిఫికేషన్, కొత్తగా ఉన్న వ్యాధుల యొక్క వర్గీకరణని నేర్చుకోవాలి. రెగ్యులారిటీ చేంజెస్, రెగ్యులర్ గా వచ్చే మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. కంటిన్యూస్ ఎడ్యుకేషన్, కంటిన్యూగా ఎడ్యుకేషన్ చేస్తూ ఉండటం వల్ల, కంటిన్యూగా జ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల ఇంప్రూవ్స్ కోడింగ్ యాక్యురసీ, కోడింగ్ ని కరెక్ట్ గా చేయడానికి సహాయపడుతుంది. అండ్ ప్రొఫెషనల్ గ్రోత్, ప్రొఫెషనల్ గా ఎదుగుదల కోసం సహాయపడుతుందండి. వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం కూడా ఉపయోగపడుతుంది. నౌ ఇంట్రడక్షన్ టు ICD-11. ICD-11 గురించి చిన్న ఇంట్రడక్షన్ టు ICD-11. ICD-11 is the latest version of International Classification of Disease. International Classification of Disease లో
ICD-11 అనేది లేటెస్ట్ వర్షన్ అండి. డెవలప్డ్ బై ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ ICD-11 ని ఎవరు డెవలప్ చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసిందండి. ఇట్ వాస్ డిజైన్ టు సపోర్ట్ మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్స్. ఈ ICD-11 అనే సిస్టమ్ ని ఎందుకు తయారు చేశారంటే మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కి అనుగుణంగా అండ్ డిజిటల్ టెక్నాలజీస్ అండి. డిజిటల్ టెక్నాలజీస్ ని ఉపయోగించి కోడింగ్ చేయడానికి ఈ ICD-11 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ICD-11 బిల్డ్స్ అపాన్, ఈ ICD-11 అనేది బిల్డ్స్ అపాన్ స్ట్రెంగ్స్ ఆఫ్ ICD-10. ICD-10 కి కొంచెం అడ్వాన్స్ గా ఉంటాయి. వైల్ అడ్రసింగ్ న్యూ హెల్త్ కేర్ నీడ్స్. ఇక్కడ కొత్తగా ఏం యాడ్ చేస్తారంటే హెల్త్ కేర్ నీడ్స్ ని అదనంగా యాడ్ చేశారండి ICD-11 లో. ఓకే, ICD-11 లో న్యూ హెల్త్ కేర్ నీడ్స్ ని యాడ్ చేశారు ICD-10 కన్నా అదనంగా. ఫీచర్స్ ఆఫ్ ICD-11. ఫీచర్స్ ఆఫ్ ICD-11. ICD-11 includes several major improvements. ఈ ICD-11 లో వివిధ రకాల మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏర్పరిచారండి. ICD-10 తో పోలిస్తే ICD-11 లో ఇంకా ఇంప్రూవ్ చేశారు. ఎలా అంటే డిజిటల్ హెల్త్ కేర్ ఇంటిగ్రేషన్ అండి. ICD-11 వాస్ డెవలప్డ్ స్పెసిఫికల్లీ ఫర్ ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్. ఈ ICD-11 ని స్పెసిఫిక్ గా ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కోసం ఏర్పరిచారు. సో సిస్టమ్ లో అప్డేట్ చేయడానికి ఎలక్ట్రానిక్ గా ఈ డేటాని ఇంకా అప్డేట్ చేశారండి. ఇట్ సపోర్ట్స్, ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, EHR అండి. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడానికి ICD-11 ఉపయోగపడుతుంది. డిజిటల్ డాక్యుమెంటేషన్, డిజిటల్ గా డాక్యుమెంటేషన్, ఇదివరకు పేపర్ వర్క్ ఉండేది, అది లేకుండా మనం డిజిటల్ గానే డాక్యుమెంటేషన్ చేయడానికి ICD-11 ఉపయోగపడుతుంది. హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ICD-11 ఉపయోగపడుతుంది. అండ్ క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డెసిషన్ నిర్ణయాలు తీసుకోవడానికి సపోర్ట్ గా ఈ ICD-11 అనేది ఉపయోగపడుతుందండి. దిస్ మేక్స్ ICD-11 మోర్ సూటబుల్ ఫర్ మోడర్న్ హెల్త్ కేర్ ఎన్విరాన్మెంట్. దీనివల్ల ICD-11 అనేది మోర్ సూటబుల్ ఫర్ మోడర్న్ హెల్త్ కేర్ ఎన్విరాన్మెంట్. మోడర్న్ హెల్త్ కేర్ ఎన్విరాన్మెంట్ లో మోర్ సూటబుల్ గా, ఎక్కువగా సూటబుల్ గా ఉండటానికి ఈ ICD-11 అనేది ఉపయోగపడుతుంది. మోస్ట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డిజిటల్ హెల్త్ కేర్ ఇంటిగ్రేషన్ కోసం ఈ ICD-11 అనే సిస్టమ్ ఎక్సలెంట్ గా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఇంప్రూవ్డ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ICD-11 ఆఫర్స్ ఇంప్రూవ్డ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఇంకా ఈ ICD-11 లో ఇంప్రూవ్ చేయబడిన క్లాసిఫికేషన్ సిస్టమ్ అండి. ఇంకా అదనంగా ICD-10 కన్నా అదనంగా యాడ్ చేసిన క్లాసిఫికేషన్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి. దోస్ ఆర్ ICD-11 ఆఫర్స్. ఈ ICD-11 ద్వారా ఇట్ విల్ ఆఫర్స్ బెటర్ ఆర్గనైజేషన్ ఆఫ్ డిసీజ్. ICD-10 తో పోలిస్తే డిసీజెస్ గురించి బెటర్ ఆర్గనైజేషన్ మనం ఈ ICD-11 లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్, మోర్ డీటెయిల్డ్ కోడింగ్ ఆప్షన్స్. ICD-10 తో పోలిస్తే ICD-11 లో మోర్ డీటెయిల్డ్ కోడింగ్ ఆప్షన్స్, పూర్తి డీటెయిల్ గా కోడింగ్ సమాచారం ఉంటుందండి. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ టెర్మినాలజీ. మెడికల్ టెర్మినాలజీ పదాలండి. మెడికల్ టెర్మినాలజీ పదాలు ICD-10 తో పోలిస్తే ICD-11 లో ఇంకా ఎక్కువ చేశారండి, ఇంకా ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ క్లినికల్ రిలవెన్స్. క్లినికల్ రిలవెన్స్ కోసం కూడా సహాయపడుతుంది ICD-11 అనేది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారో క్యాన్ క్లాసిఫై డిసీజెస్ మోర్ యాక్యురేట్లీ. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారో వాళ్ళు దే కెన్ ఈజీలీ క్లాసిఫై, వ్యాధుల యొక్క వర్గీకరణని ఇంకా యాక్యురేట్ గా చేయొచ్చు. అండ్ ఎక్స్పాండెడ్ డిసీజ్ కేటగిరీస్, ఈ విస్తరించబడిన వ్యాధుల వర్గీకరణ గురించి ICD-11 లో మనం నేర్చుకోవచ్చండి. దోస్ ఆర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ICD-10 తో పోలిస్తే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ గురించి ఇంకా ఎక్కువగా ICD-11 లో ఉన్నాయి. మెంటల్ హెల్త్ డిజార్డర్స్,
మానసిక వ్యాధులు, రేర్ డిసీజెస్, రేర్గా వచ్చే వ్యాధులు, జెనెటిక్ కండిషన్స్, జీన్స్ కి సంబంధించిన వచ్చే అబ్నార్మల్ కండిషన్స్, ఎమర్జింగ్ హెల్త్ కండిషన్స్, ఎమర్జింగ్ గా వచ్చే ఆరోగ్యానికి సంబంధించిన కండిషన్స్. సో ఇవన్నీ కూడా ICD-11 లో ఇంకా ఎక్స్పాండ్ చేశారు. ద క్లాసిఫికేషన్ సిస్టమ్ రిఫ్లెక్ట్స్ అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ సైన్స్. ఈ క్లాసిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఇంకా అడ్వాన్స్ మెడికల్ సైన్సెస్ మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ICD-11 ఓవర్ ICD-10. ICD-10 తో పోలిస్తే ICD-10 వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ICD-10 తో పోలిస్తే ICD-11 వల్ల అడ్వాంటేజెస్, ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ICD-11 introduces several advantages compared to ICD-10. ICD-10 తో పోలిస్తే ICD-11 లో వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్, గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అందించారండి ICD-11 లో. ICD-11 ప్రొవైడ్స్, ఈ ICD-11 లో ఏమొందుతాయంటే, ఇట్ విల్ ప్రొవైడ్ మోర్ డీటెయిల్డ్ డిసీజ్ డిస్క్రిప్షన్. ICD-10 కన్నా ఇంకా డీటెయిల్డ్ గా వ్యాధుల గురించి డిస్క్రిప్షన్ మనం పొందొచ్చు. వ్యాధుల గురించి వివరంగా ఆ పూర్తి సమాచారాన్ని మనం ICD-11 లో తెలుసుకోవచ్చు. బెటర్ క్లినికల్ రిప్రజెంటేషన్. క్లినికల్ రిప్రజెంటేషన్ కోసం, అంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ రిప్రజెంట్స్ కోసం ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ కోడింగ్ ప్రెసిషన్. ICD-10 కన్నా ఇంకా కోడింగ్ గ్రేట్ గా చేయొచ్చండి. ఇంకా యాక్యురేట్ గా డీటెయిల్స్ ఉంటాయి, అడ్వాన్స్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి గ్రేటర్ కోడింగ్ ప్రెసిషన్ చేయొచ్చు. కోడింగ్ మనం గుర్తించవచ్చండి ఈజీగా. దిస్ ఇంప్రూవ్స్ డాక్యుమెంటేషన్ క్వాలిటీ. ఇది పూర్తిగా డాక్యుమెంటేషన్ క్వాలిటీతో చేయడానికి ICD-11 ఉపయోగపడుతుంది. నెక్స్ట్, బెటర్ యూజబిలిటీ. బెటర్ గా యూజింగ్ చేయొచ్చండి. ICD-11 ఈజ్ ఈజియర్ టు నావిగేట్ అండ్ సెట్. ICD-10 తో పోలిస్తే ICD-11 ని మనం ఈజీగా నావిగేట్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు ఎక్కడ ఏ వ్యాధులు ఉన్నాయి అనేది, అండ్ సెర్చ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. బెనిఫిట్స్ ఇంక్లూడ్స్, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఫాస్టర్ కోడింగ్ చాలా ఫాస్ట్ గా చేయడానికి సహాయపడుతుంది. ఇంప్రూవ్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే యూజ్ చేస్తున్నారో, కోడింగ్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రెడ్యూస్డ్ కోడింగ్ ఎర్రర్స్. కోడింగ్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ అండి. ఈ మిస్టేక్స్ ని తగ్గించవచ్చు. రెడ్యూస్డ్ కోడింగ్ ఎర్రర్స్. కోడింగ్ చేసేటప్పుడు వచ్చే మిస్టేక్స్ మనం తగ్గించవచ్చు. ద సిస్టమ్ ఈస్ డిజైన్డ్ ఫర్ బోత్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఈ సిస్టమ్ పూర్తిగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం డిజైన్ చేయబడింది, అండ్ కోడర్స్, మెడికల్ కోడర్స్ కోసం డిజైన్ చేయబడిందండి. ఈ సిస్టమ్ పూర్తిగా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కోసం మరియు మెడికల్ కోడర్స్ కోసం డిజైన్ చేయబడింది. సో మాడ్యులర్ అప్డేట్స్ అండి. దీంట్లో మాడ్యులర్ అప్డేట్స్ ఏమిటో తెలుసుకుందాం. మాడ్యులర్ అప్డేట్స్, అన్లైక్ ప్రీవియస్ వర్షన్స్ తో పోలిస్తే, ICD-11 అనేది క్యాన్ బి అప్డేటెడ్ మోర్ ఎఫిషియెంట్లీ. ఈ ICD-11 ని ఇంకా ఎక్కువగా అప్డేట్ చేశారండి. బెనిఫిట్స్ ఇంక్లూడ్స్, దీంట్లో ఉపయోగాలు ఏంటంటే, ఫాస్టర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ న్యూ డిసీజెస్. కొత్తగా వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ న్యూ డిసీజెస్ గురించి చాలా ఫాస్ట్ గా మనం ఈ ICD-11 లో ఐడెంటిఫై చేయొచ్చు. టైమ్లీ రెగ్యులర్ గా ఏవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయో ఈ లేటెస్ట్ అప్డేట్స్ ని మనం ICD-11 ద్వారా పొందొచ్చు. ఇంప్రూవ్డ్ రెస్పాన్సివ్నెస్ అండ్ హెల్త్ కేర్ చేంజెస్. ఇంప్రూవ్డ్ రెస్పాన్సివ్నెస్ ఇంకా ICD-10 తో పోలిస్తే ఇంప్రూవ్ అయింది. హెల్త్ కేర్ చేంజెస్, హెల్త్ కేర్ కి సంబంధించిన మార్పులను ఇంకా ఇంప్రూవ్ చేశారండి. దిస్ ఎన్ష్యూర్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్ రిమైన్స్ కరెంట్. ఈ క్లాసిఫికేషన్ సిస్టమ్ ని ఇంకా ప్రజెంట్ ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ICD-11 అడాప్టేషన్ ఇన్ ఇండియా. ICD-11 ని మన భారతదేశంలో ఎలా స్వీకరిస్తారో తెలుసుకుందాం. అడాప్టేషన్ అంటే స్వీకరించే విధానం అండి. ఇండియా కంటిన్యూస్ టు యూజ్ ICD-10. ఇండియాలో ICD-10 అనేది యూజ్ చేస్తున్నారు ఎక్స్టెన్సివ్లీ అక్రాస్ హెల్త్ కేర్ సిస్టమ్స్. మన భారతదేశంలో ప్రజెంట్ ICD-10 ని
ఎక్కువగా ఎక్స్టెన్సివ్ గా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తున్నారు. హౌఎవర్ హెల్త్ కేర్ అథారిటీస్, ఏది ఏమైనా సరే హెల్త్ కేర్ అథారిటీస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్ ICD-11 అడాప్షన్. ఫ్యూచర్ లో భవిష్యత్తులో మన ఇండియాలో కూడా ICD-11 ని అడాప్టేషన్ చేసుకోవడానికి ఎవరైతే అథారిటీస్ ఉన్నతాధికారులు ఇంకా దే ఆర్ ట్రైయింగ్. కరెంట్ ప్రజెంట్ స్టేటస్ తెలుసుకుంది. మెనీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ స్టిల్ రిలే ఆన్ ICD-10. చాలా హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో స్టిల్ దే రిలే ఆన్ ICD-10 బేస్ చేసుకునే పనిచేస్తున్నాయండి చాలా వరకు. ఎలా అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ICD-10. ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అన్ని కూడా సిస్టమ్స్ అన్ని ICD-10 లో ఉన్నాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫోకస్ ఆన్ ICD-10. ఎవరైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కువగా ICD-10 ఉపయోగిస్తున్నారు. అండ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్స్ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్. ఎవరైతే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో హాస్పిటల్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా దే రిక్వైర్ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్. గ్రాడ్యువల్ గా వాళ్ళు కూడా ICD-11 కి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రిక్వైర్ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్. గ్రాడ్యువల్ గా వాళ్ళు కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ICD-10 రిమైన్స్ ద ప్రైమరీ కోడింగ్ స్టాండర్డ్ ఇన్ మోస్ట్ సెట్టింగ్స్. ICD-10 అనేది ఇప్పటికీ ప్రజెంట్ రిమైన్స్ ప్రైమరీ కోడింగ్ స్టాండర్డ్ ఇన్ మోర్ సెట్టింగ్స్. ఎక్కువ చోట్ల ICD-10 ఉపయోగిస్తున్నారు. ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్, ఫ్యూచర్ అడాప్టేషన్ ఆఫ్ ICD-11 మే ఇన్వాల్వ్. భవిష్యత్తులో ICD-11 అనేది మే ఇన్వాల్వ్ హెల్త్ కేర్ సిస్టమ్ అప్డేట్స్. దీంట్లో హెల్త్ కేర్ సిస్టమ్ కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ICD-11 కి సంబంధించి చేస్తారు భవిష్యత్తులో. సాఫ్ట్వేర్ మోడిఫికేషన్స్ కూడా ICD-11 కి అనుగుణంగా ఉంటాయి. గ్రాడ్యువల్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్, ఈ గ్రాడ్యువల్ గా ఇంప్లిమెంటేషన్ అనేది రోజు రోజుకి కొన్ని నెలలు గడిచే కొద్ది కొన్ని సంవత్సరాల్లో గ్రాడ్యువల్ గా ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ అన్ని పూర్తిగా ICD-11 కి అనుగుణంగా మారిపోతాయి. ట్రాన్సిషన్ ప్లానింగ్ విల్ హెల్ప్ ఎన్ష్యూర్ స్మూత్ అడాప్షన్. ఈ ట్రాన్స్మిషన్ ప్లానింగ్ జరగటం వల్ల ICD-11 లోకి పూర్తిగా ట్రాన్సిషన్ అవ్వటం వల్ల స్మూత్ గా ఈ ICD-11 ని అడాప్టేషన్ చేసుకోవడానికి స్వీకరించడానికి సహాయపడుతుంది. ఓకే, ట్రాన్సిషన్ ప్లానింగ్ విల్ హెల్ప్ ఎన్ష్యూర్ స్మూత్ అడాప్టేషన్ జరగడానికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్మూత్ అడాప్టేషన్ జరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ICD కోడింగ్. ICD కోడింగ్ లో టెక్నాలజీ యొక్క పాత్ర. టెక్నాలజీ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్. టెక్నాలజీ అనేది మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్ పూర్తిగా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారండి. మెయిన్ పాత్ర పోషిస్తుంది టెక్నాలజీ అనేది. ఎలా అంటే మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఇంక్రీజింగ్లీ రిలై ఆన్ డిజిటల్ టూల్స్. ఈ హెల్త్ కేర్ సిస్టమ్స్ లో ఎక్కువగా డిజిటల్ టూల్స్ ఉపయోగించుకొని బేస్ చేసుకొని వర్క్ చేస్తున్నాయండి. సిస్టమ్స్ కానీ కంప్యూటర్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇలా సెల్ ఫోన్స్ కానీ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ కానీ ఉపయోగించి కోడింగ్ సిస్టమ్ అనేది ఇంకా యాక్యురేట్ గా చేయడం స్టార్ట్ అయింది. కోడింగ్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉందండి. ఎలా అంటే మెడికల్ కోడింగ్ సాఫ్ట్వేర్ హెల్ప్స్ కోడర్స్. మెడికల్ కోడింగ్ కి సంబంధించిన ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ కోడర్స్ కి ఎలా సహాయపడుతుందంటే సెర్చ్ కోడ్స్ క్విక్లీ. ఈ సాఫ్ట్వేర్ ద్వారా వీ కెన్ సెర్చ్ కోడ్స్ క్విక్లీ. కోడ్స్ ని త్వరగా మనం సెర్చ్ చేయగలం. వెరిఫై కోడ్స్ యాక్యురేట్లీ. కరెక్ట్ గా మనం కోడ్స్ ని వెరిఫై చేయొచ్చు. ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ. కోడింగ్ కి సంబంధించిన ప్రొడక్టివిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రెడ్యూస్ మాన్యువల్ ఎర్రర్స్ అండి. మనం యాజ్ ఏ మనుషులుగా మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మాన్యువల్ ఎర్రర్స్ ని జరగకుండా కాపాడుకోవడానికి ఈ కోడింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. సో దీస్ టూల్స్ సపోర్ట్ ఎఫిషియెంట్ కోడింగ్ వర్క్ ఫ్లోస్. ఈ టూల్స్ అనేవి, ఈ సాఫ్ట్వేర్ లాంటి టూల్స్ అనేవి, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ టూల్స్ అనేవి సపోర్ట్ ఎఫిషియెంట్ కోడింగ్ వర్క్ ఫ్లో, సఫిషియెంట్ గా కోడింగ్ వర్క్ ఫ్లో జరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ స్టోర్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ డిజిటల్లీ. ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ లో
పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది డిజిటల్ గా స్టోర్ అయి ఉంటుంది. బెనిఫిట్స్ ఇంక్లూడ్స్, దీంట్లో ఉపయోగాలు ఏముంటాయంటే ఈజీ అసెస్ టు పేషెంట్ రికార్డ్స్, పేషెంట్ రికార్డ్స్ ని మనం ఈజీగా గుర్తించవచ్చు. బెటర్ డాక్యుమెంటేషన్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్ మనం బెటర్ గా చేయొచ్చు, డాక్యుమెంటేషన్ బెటర్ గా చేయొచ్చు. అండ్ ఫాస్టర్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్, ఇన్ఫర్మేషన్ మనం తిరిగి ఫాస్ట్ గా పొందొచ్చు. అండ్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ అమాంగ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మధ్య కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈహెచ్ఆర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ డైరెక్ట్లీ విత్ కోడింగ్ సాఫ్ట్వేర్. ఈ ఈహెచ్ఆర్ సిస్టమ్ అనేది ఇంటిగ్రేట్ డైరెక్ట్లీ విత్ సాఫ్ట్వేర్, కోడింగ్ సాఫ్ట్వేర్ లో డైరెక్ట్ గా ఈ సిస్టమ్స్ లో పొందుపరచబడి ఉంటాయండి. నెక్స్ట్ ఆటోమేటెడ్ కోడింగ్ సపోర్ట్, ఆటోమేటెడ్ కోడింగ్ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ సచ్ ఆస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అసిస్ట్ కోడర్స్. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అసిస్ట్ కోడ్స్ వచ్చినాయి. ఇవి దే సజెస్టింగ్ పాసిబుల్ కోడ్స్. సో జస్ట్ మనం టైప్ చేస్తే ఈ ఆటోమేటిక్ గా దే సజెస్ట్ పాసిబుల్ కోడ్స్ ని సజెస్ట్ చేస్తాయి ఏఐ అండి. అనలైజింగ్ డాక్యుమెంటేషన్, ఈజీగా ఏదైనా డాక్యుమెంటేషన్ ఇస్తే దాన్ని ఈజీగా అనలైజ్ చేసి చెప్పగలవు. ఐడెంటిఫైయింగ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే ఆ మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఆటోమేటెడ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీని మనం వర్క్ యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తాయి. బట్ డు నాట్ రీప్లేస్ ప్రొఫెషనల్ మెడికల్ కోడర్స్, ఇంప్రూవ్ చేస్తాయి కానీ ప్రొఫెషనల్ మెడికల్ కోడర్స్ కి బదులుగా ఇవి ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయలేవు. ఓకే, సో నెక్స్ట్ హ్యూమన్ రివ్యూ, ఏదైతే మనిషిగా మనం చేసే రివ్యూస్ ఉన్నాయో రిమైన్స్ ఎసెన్షియల్ ఫర్ యాక్యురసీ అండ్ కాంప్లియన్స్. ఈ హ్యూమన్ రివ్యూ అనేది, మనుషులుగా మనం రివ్యూ చేయడం అనేది రిమైన్స్ ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్ అండి. యాక్యురసీ, కరెక్ట్ కోడింగ్ చేయడానికి, అండ్ కాంప్లియన్స్, సో ఆ కోడింగ్ అప్లికబుల్ అవ్వడానికి హ్యూమన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా అవసరం, మెడికల్ కోడర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా అవసరం. నౌ వీ విల్ కన్క్లూజన్. ఐసిడి కోడింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్. ఐసిడి కోడింగ్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ లో, బిల్లింగ్ చేసేటప్పుడు, పబ్లిక్ హెల్త్ రిపోర్టింగ్, ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టింగ్ చేసేటప్పుడు, అండ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్, ట్రీట్మెంట్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు. మెడికల్ కోడర్స్ మస్ట్ అండర్స్టాండ్, ఎవరైతే మెడికల్ కోడింగ్ చేస్తున్నారో దే మస్ట్ అండర్స్టాండ్ హౌ టు అప్లై కోడ్స్ యాక్యురేట్లీ. కోడింగ్ ని కరెక్ట్ గా యాక్యురేట్ గా అప్లై చేయాలో యాజ్ ఏ మెడికల్ కోడర్ గా వీ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్. ఫాలో కోడింగ్ గైడ్ లైన్స్, సో ఖచ్చితంగా ఈ కోడింగ్ గైడ్ లైన్స్ ని పాటించాలి. మెయింటైన్ కంప్లియన్స్, స్థిరత్వాన్ని, కంప్లియన్స్ ని మెయింటైన్ చేయాలి. అండ్ కంటిన్యూస్లీ అప్డేట్ దేర్ నాలెడ్జ్. యాజ్ ఏ మెడికల్ కోడర్ గా దే మస్ట్ హ్యాస్ టు కంటిన్యూస్లీ అప్డేట్ దేర్ నాలెడ్జ్. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, మెడికల్ కోడింగ్ కి సంబంధించిన జ్ఞానాన్ని, ఆ నాలెడ్జ్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉండాలి, ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.